నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సీతారామరాజు. ముందుగా ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ చూద్దాం ఒకసారి. ప్రభుత్వంపై పోరు, ప్రచార హోరు అంటూ ప్రధానమైన వార్త మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. పట్టణ ప్రజలతో మమేకమై ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి సిరిసిల్ల జనం అంతా కూడా జై కొట్టిన సందర్భం. మున్సిపల్ ఎన్నికల వేళ నిన్న సిరిసిల్లలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని అనేక వార్డుల్లో ఆయన ప్రజలతో కలిసి వారి సమస్య అక్కడ ప్రచారం నిర్వహించిన సందర్భం ఆ ఫోటో ఐటమ్ కూడా ప్రధానంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆడబిడ్డలందరూ కూడా కలిసి తమకు ఈ 2 ఏళ్ల పాలనలో ఎదురవుతున్న కష్టాలు, కన్నీళ్లు, అలాగే ఇటీవల ప్రభుత్వం చేస్తున్న దగా నయవంచనకు సంబంధించిన అంశాలపై కూడా వారంతా ప్రభుత్వాలను కేటీఆర్ గారి దృష్టికి తీసుకొచ్చిన సందర్భం కనిపిస్తోంది. ఆ అంశానికి సంబంధించిన ఫోటో ఐటమ్ మనం చూస్తూ ఉన్నాం. ప్రభుత్వం దృష్టికి ఎన్ని అంశాలు తీసుకెళ్లినా కనీసం ఒక్క సమస్య కూడా పరిష్కారం లభించట్లేదు. ఓవైపు మున్సిపాలిటీలో సమస్యలు, నిధులు రావట్లేదు, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు కూడా నెరవేరట్లేదని చెప్పేసి వారంతా కూడా కేటీఆర్ గారి దృష్టికి తీసుకొచ్చిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. వార్డుల్లో సమస్యలు అడిగి తెలుసుకున్న కేటీఆర్ తులం బంగారం వచ్చిందని అడిగినప్పుడు సర్కారుపై మండిపడ్డ ఆడబిడ్డలు అంటూ ఈ అంశం కూడా ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ బీజేపీలకు బుద్ధి చెప్పండి, హామీలిచ్చి మోసం చేసింది కాంగ్రెస్, ముఖ్యమంత్రిని నిలదీయండి అని చెప్పేసి ఆయన సూటిగా ప్రజలకు పిలుపునిచ్చారు. దేవుడి పేర్లు చెప్పి బీజేపీ ఓట్లు అడుగుతోంది, కానీ పైసా పనిచేయలేదు. ఇటీవల మనం బడ్జెట్లో కూడా చూసాం. గత అనేక బడ్జెట్లో కూడా తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిన బీజేపీ ప్రభుత్వం తాజాగా కేంద్ర బడ్జెట్లోనూ తీవ్రమైన అన్యాయం చేసింది. ఒక్క పైసా కూడా విదల్చలేదు. గతంలో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి విభజన హామీలను కూడా నెరవేర్చకుండా నయవంచన చేస్తున్న బీజేపీకి కూడా గుణపాఠం చెప్పాల్సిన అవసరం, ఆ బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పి ఆయన పిలుపునిచ్చారు. నేతన్నలకు బతుకునిచ్చిన కేసీఆర్ గారిని గుండెల నిండా మరోసారి ఆశీర్వదించే ఎన్నిక ఇది. 2 ఏళ్ల నుంచి చేనేత బతుకులను ఏ రకంగా ఛిద్రం చేస్తోందో కాంగ్రెస్ సర్కారు, కాంగ్రెస్ ఉన్నారు. చేనేత కార్మికులు, చేనేత అన్నదమ్ములందరూ కూడా చూస్తూ ఉన్నారనే విషయాన్ని కూడా గుర్తు చేశారు. గతంలో చేనేత కార్మికులకు రక్షణ వలయంగా, వారికి ఆత్మీయ భరోసా అందించే విధంగా, వారి జీవితాలకు పూర్తి స్థాయిలో ఒక రక్షణ కల్పించే విధంగా సంక్షేమ పథకాల సమాహారాన్ని కేసీఆర్ గారు అమలు చేస్తే ఇప్పుడు ఒక్కో పథకాన్ని పూర్తిగా నీరుగార్చారు. బతుకమ్మ చీరలను కూడా నిలిపివేసిన సందర్భం. చేనేత కార్మికులకు చేతి నిండా పని గతంలో దొరికేది, ఇప్పుడు ఆ పని లేకుండా పూర్తిగా పస్తులుండే దయనీయమైన పరిస్థితులు మరోసారి చేనేత కార్మికులను చుట్టుముట్టాయంటే అది ఆ పాపమంతా కూడా ఈ కాంగ్రెస్ పార్టీదే. సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏ రకమైన కన్నీళ్లు, కష్టాలు, ఇబ్బందులు చేనేత కార్మికులను చుట్టుముట్టాయో మళ్ళీ అవే పరిస్థితులు దాపురించిన దుస్థితి ప్రస్తుతం నెలకొందంటే దానికి ప్రధాన దోషి కాంగ్రెస్ పార్టీ అయితే రెండో దోషి కేంద్రంలోని బీజేపీ అని కూడా స్పష్టం చేసిన సందర్భం. బీఆర్ఎస్ హయాంలో పూర్తిగా సంక్షేమానికి పెద్ద ఎత్తున ప్రాధాన్యతనిస్తే కాంగ్రెస్, బీజేపీ రెండు కలిసి పూర్తిగా సంక్షేమానికి, అభివృద్ధికి పాతరేసిన సందర్భం చేసిన విషయాలు మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. ఇక మరో కీలకమైన వార్త కూడా మనకు కనిపిస్తుంది. జాబ్ క్యాలెండర్ లేదు, స్కామ్ క్యాలెండర్ అంటూ నిన్న మాజీ మంత్రి హరీష్ రావు గారు తీవ్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి పైన ధ్వజమెత్తారు. రేవంత్ బూతుపిత అంటూ ఆయన ధ్వజమెత్తిన ప్రధానమైన అంశం కూడా కనిపిస్తోంది. 2 ఏళ్ల నుంచి జాబ్ క్యాలెండర్కు పూర్తిగా పాతరేసి స్కామ్ క్యాలెండర్ మాత్రమే ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తుందంటూ జాబ్ క్యాలెండర్ను గతంలో విడుదల చేసి ఇప్పుడు ఏకంగా దాన్ని పాతరేసిన నేపథ్యంలోనే బీఆర్ఎస్ పక్షాన స్కామ్ క్యాలెండర్ను నిన్న ఆయన విడుదల చేశారు. అంశానికి సంబంధించిన ఫోటో ఐటమ్ మనం చూడొచ్చు. ఏ నెలలో ఏ స్కామ్లు విడుదలవుతున్నాయో, ఏ స్కామ్లు ప్రభుత్వం చేస్తుందో ఆ విషయానికి సంబంధించిన సమగ్రమైన వివరాలు కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూస్తూ ఉన్నాం. కేసీఆర్ గారిని జాతిపితగా తెలంగాణ సమాజం పిలుచుకుంటే నీకెందుకు కడుపు నొప్పి అంటూ ముఖ్యమంత్రిని ఆయన సూటిగా నిలదీశారు. వేదిక ఏదైనా తిట్టడమే సీఎం పనిగా పెట్టుకున్నారనే అంశాన్ని కూడా ఆయన ధ్వజమెత్తారు. బూతల సీఎంగా చరిత్రలో నిలిచిపోతారు తప్ప అభివృద్ధి, సంక్షేమానికి ఎక్కడ కూడా కనీసం అడ్రస్ లేదు, కాబట్టి కేవలం బూతుల సీఎంగా మాత్రమే మిగిలిపోతారని కూడా ఈ సందర్భంగా ధ్వజమెత్తిన అంశం మనం చూస్తూ ఉన్నాం. కేసీఆర్ గారిపై ఎందుకు విషం కక్కుతున్నావు, రేవంత్ రెడ్డి భాషపై మేధావులు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఇదేనా ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు? వాస్తవానికి పాలసీల రూపకల్పనలో నిమగ్నం కావాల్సిన ముఖ్యమంత్రి కేవలం ఈ బూతులు కావచ్చు, ఈ భాషపైన పూర్తిగా విషం కక్కేందుకు మాత్రమే తన సమయాన్ని అంతా కూడా
వాడుకుంటున్నాడు అని చెప్పేసి ఈ సందర్భంగా ధ్వజమెత్తిన అంశం మనం చూస్తున్నాం. వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే ఇదంతా కూడా నడుస్తూ ఉంది. 2 ఏళ్ల పరిపాలన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించే అటెన్షన్ డైవర్షన్ మాత్రమే. ప్రజలు వీటిని కూడా పట్టించుకునే పరిస్థితిలో లేరు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదనే ఒక కోపం, ఆ ఆగ్రహం కాంగ్రెస్పై కొట్టొచ్చినట్టు కనపడుతోంది. డైవర్షన్ డ్రామాలకు కాలం చెల్లిపోయింది. 2 ఏళ్ల సమయం పూర్తయిన తర్వాత ఇంకా కూడా ప్రజల దృష్టి మళ్లుస్తాం, అనేక రకాల అటెన్షన్ డైవర్షన్ డ్రామాలు చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ సమాజం ఉపేక్షించే పరిస్థితుల్లో లేదని కూడా ఈ సందర్భంగా హరీష్ రావు గారు స్పష్టం చేసిన అంశం మనం చూస్తూ ఉన్నాం. ఎస్ఎల్బీసీని కుప్పకూల్చింది కూడా కాంగ్రెస్ పార్టీ అంటూ మరోసారి గుర్తు చేశారు. రాజన్నపై ఒట్టేసి రుణమాఫీ మాట తప్పిన ముఖ్యమంత్రి. 24 గంటల ఫ్రీ కంటెంట్ అనేది కేసీఆర్ గారిది పేటెంట్ అని చెప్పి స్పష్టం చేసిన అంశం. గతంలో దేశ చరిత్రలోనే, స్వతంత్ర భారత చరిత్రలోనే కేసీఆర్ గారు ఆలోచించినట్టుగా ఎప్పుడు ఏ ప్రభుత్వం కూడా 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్తు రైతులకు అందించాలన్న ఆలోచన కూడా చేయలేదు, ఆ సాహసం కూడా చేయలేదు. ఆ ఘనత కేవలం కేసీఆర్ గారికి మాత్రమే, తెలంగాణ ప్రదాత, తెలంగాణ అభివృద్ధి ప్రదాత కేసీఆర్ గారికి మాత్రమే దక్కుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా హరీష్ రావు గుర్తు చేసిన అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పండి, బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీష్ రావు పిలుపు అంటూ ఈ వార్త కూడా ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం. ఇక పురపూరు పరేషాన్, దారి లేక డైవర్షన్ అంటూ ముఖ్యమంత్రికి సంబంధించిన మరో అంశం కూడా కనిపిస్తోంది. 6 గ్యారంటీలు 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 2.5 ఏళ్లలో చేసిందేమీ చెప్పుకోలేకని మాత్రమే ఎలాంటి దుస్థితిని ఎదుర్కొంటుంది. ప్రజాక్షేత్రంలో ప్రజల నుంచి ఎలాంటి ఆగ్రహం వ్యక్తమవుతుందో అంశాలతో కూడిన సమగ్రమైన వివరాలు కూడా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టేందుకే డైవర్షన్ డ్రామా. నోటిఫికేషన్తో పాటే ఫోన్ ట్యాపింగ్ సిట్ను తెరపైకి తీసుకొచ్చిన సీఎం కేసీఆర్ గారిని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణుల దృష్టి మళ్లించే ఎత్తుగడ. తెలంగాణ జాతిపిత అవునా కాదా అంటూ అనవసర రాద్ధాంతంగాని ప్రజలు గుండెల నిండా కేసీఆర్ గారిని జాతిపిత అని పిలుచుకుంటా ఉంటే మీకేం నొప్పి అని చెప్పేసి ప్రజాక్షేత్రం నుంచి ప్రతి ఒక్క వర్గానికి సంబంధించిన ప్రజలు కూడా సూటిగా ప్రశ్నిస్తున్నారనే అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. 6 దశాబ్దాల ఆకాంక్షను నెరవేర్చడమే కాకుండా ఏకంగా 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానంలో తెలంగాణను అనేక మైలురాళ్లు దాటించి ఏకంగా దేశంలోని అగ్రగామిగా నిలిచిన దార్శనికులు, ధీరోదాత్తమైన నాయకులు కేసీఆర్ గారు తప్పకుండా తెలంగాణకు జాతిపితగానే చరిత్రలో ఉండిపోతారు. ఆయన ఉద్యమ ప్రస్థానం కావచ్చు, తెలంగాణ ప్రగతి ప్రస్థానం కావచ్చు, కేవలం తెలంగాణ చరిత్రలోనే, భారతదేశ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచి ఉంటుందనే అంశం కూడా ప్రధానంగా మనం తెలంగాణ ప్రజాక్షేత్రం నుంచి, ప్రజల నుంచి వస్తున్న స్పందనను బట్టి అర్థమవుతున్న పరిస్థితి కూడా మనకి ఈరోజు పత్రికల్లో కనిపిస్తూ ఉంది.